భగవద్గీత గురించి చిన్న స్కిట్ చేస్తున్నాము. మా ముగ్గురిని ఆశీర్వదించండి. జై శ్రీకృష్ణ. నా పేరు ప్రశ్న. జై శ్రీకృష్ణ. నా పేరు జవాబు. జై శ్రీకృష్ణ. నా పేరు భగవద్గీత. ఏమండో విన్నారా? ఈ అమ్మాయి పేరు భగవద్గీత అట. పుస్తకం పేరే పెట్టేశారు. అది పుస్తకం పేరు కాదు, దైవ గ్రంథం పేరు. ఆ పేరు నీకు ఎందుకు పెట్టారు? ఎందుకంటే భగవద్గీతలో ఉన్నవి అన్నీ నా శరీరంలో కూడా ఉన్నాయి కాబట్టి. నీ శరీరం భగవద్గీతనా? అవును, నా శరీరమే కాదు, ఉన్న మానవ శరీరాలు అన్నీ నడిచే భగవద్గీతలు. అయితే పంచపాండవులు ఎవరు? పంచపాండవులు మన పంచేంద్రియాలు. అయితే కౌరవులు ఎవరు? మన కోరికలే కౌరవులు. పంచపాండవుల భార్య ద్రౌపది మాత ఎవరు? పంచేంద్రియాలు ముడిపడి ఉన్న సత్యశీలమే ద్రౌపది మాత. అయితే కురుక్షేత్రం ఏమిటి? మన మనస్సే కురుక్షేత్రం. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఎవరు? నీలోనూ నాలోనూ ఈ విశ్వమంతా నిండి ఉన్న జ్ఞానమే శ్రీకృష్ణ భగవానుడు. భగవద్గీతలో ఏమి ఉన్నాయి? భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. అందులో మొదటి శ్లోకం ఏమిటి? అందులో మొదటి శ్లోకం నీలాగే ప్రశ్నతో మొదలవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకం అర్థం ఏమిటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మక్షేత్రమైన మన మనసులో, సమవేతాయుయుత్సవః అంటే యుద్ధం చేయాలని సమావేశమై ఉన్న, మామక పాండవాశ్చైవ అంటే కోరికలు పంచేంద్రియాలు కలిసి, కిమకుర్వత సంజయ అంటే ఈ భూమి మీదకి వచ్చి నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తుంది మొదటి శ్లోకం. అవునా? భగవద్గీతలో మొదటి శ్లోకం మనల్ని హౌ ఆర్ యు అని ప్రశ్నిస్తుందా? దీనికి నీ జవాబు ఏమిటి? యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోద్భూతిః ధ్రువాణి ధీర్మతిర్మమ. ఈ శ్లోకం అర్థం ఏమిటి? ధర్మక్షేత్రే కురు యత్ర యోగేశ్వర కృష్ణః ఎక్కడైతే జ్ఞానము నిండి ఉంటుందో, యత్ర పార్థో ధనుర్ధరః ఆ జ్ఞానం గురిపెట్టి ఉన్న శిష్యుడు ఉంటాడో, తత్ర శ్రీ విజయోద్భూతిః అంటే మనకు అక్కడే విజయం కలుగుతుంది. ధ్రువాణి తిర్మతిర్మమ అంటే నీతి నియమాలతో వర్ధిల్లుతాము. మనమందరం భగవద్గీత స్వరూపులం. మనమందరం వంశే భగవద్గీతలం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై